హలో అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు అండ్ అ వెరీ హ్యాపీ లోరీ టు ఎవ్రీవన్. యుఎస్లో ఉండడం వల్ల మన భోగి పండగ ఇంటి దగ్గర చేసుకునే స్కోప్ పెద్దగా ఉండదు కాబట్టి మాకు పండగ వైబ్ మిస్ అవ్వకుండా ఉండాలని మా ఇంటి పక్కనే ఒక రాధాకృష్ణ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్కి వెళ్ళేసాం. ఇలా ఎంటర్ అవ్వగానే హ్యాపీ లోరీ అని ఒక చిన్న మెసేజ్ బోర్డ్ పెట్టారు అండ్ మేము వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ ఒక పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉండింది అండ్ చాలా బాగుండింది వైబ్ మాత్రం. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము అండ్ మొత్తం పంజాబీ సాంగ్స్ అండ్ పంజాబీ ఆర్గనైజేషన్ వాళ్ళు కండక్ట్ చేశారనమాట. సో కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్ భోగి సెలబ్రేట్ చేసుకున్నాం ఈసారి. అండ్ ఆ పర్ఫార్మెన్సెస్ కొంచెం అయిపోయిన తర్వాత రాధాకృష్ణ ఆర్తి ఈవెంట్ స్టార్ట్ అయింది. అరౌండ్ 7 PM అలా రాధాకృష్ణులకి ఆర్తి ఇచ్చారు. అక్కడ యాక్చువల్లీ 2 స్టాచ్యూస్ ఉండే అనమాట. సో ఇద్దరి స్టాచ్యూస్కి ఇద్దరు దేవుళ్ళకి కూడా ఆర్తి ఇచ్చారు అండ్ కొంచెం సేపు భజన చేపించారు. మా మమ్మీ కూడా కొంచెం భజన చేశారనమాట. మొత్తం ఇన్వాల్వ్ అయిపోయారు, ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ ఆ భజన అయిపోయిన తర్వాత డోల్ అయిందనమాట. అక్కడ ఒక చిన్న మూమెంట్ జరిగింది, డోల్ వాయించారు అండ్ అక్కడ పంజాబీ విమెన్ అంతా కూడా, పంజాబీ లేడీస్ అంతా కూడా కొంచెం బల్లె డ్యాన్స్ వేసుకున్నారు అండ్ చేతిలో లోరీలో అదంతా భోగి మంటలో ఐటమ్స్ అన్నీ వేయటానికి వాళ్ళ చేతిలో పాప్కార్న్స్, పీనట్స్ అవన్నీ తీసుకెళ్తూ ఉన్నారనమాట. సో ఆ డోల్ అయితే చాలా బాగా ఉండింది. ఐ ఎంజాయ్డ్ ద డోల్. నేను కొంచెం వాయిస్ పెడతాను అక్కడ. సో క్రేజీ వైబ్ ఉండిందనమాట. ఈ గ్యాప్లో మేము ఒక చిన్న మూమెంట్ క్యాప్చర్ చేసుకుందామని అట్లా పోస్ట్ చేసేసాం, జస్ట్ టు సేవ్ ఇట్ ఇన్ అవర్ మెమరీస్. దాని తర్వాత అందరూ ఆ భోగి మంట వేసే దగ్గరికి వెళ్ళారు. చాలా పెద్దగా మంట వచ్చింది. ఇనీషియల్గా ఆ భోగి మంట వేసేదానికన్నా ముందు ఒక చిన్న ప్రేయర్ లాంటిది అందరం చేసుకుని అందులో అందరం పాప్కార్న్స్ వేసేసాం. And that's